जय राधा माधव कुंज बिहारी गोपीजनवल्लभा गिरिवरधारी। जय राधा माधव कुंज बिहारी गोपीजनवल्लभा गिरिवरधारी। यशोदानन्दन व्रज जनरञ्जन यमुना तीरवनचारी। जय राधा माधव कुंज बिहारी गोपीजनवल्लभा गिरिवरधारी। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। Thank you, Mataji, for joining. Hare Krishna. Please accept my humble obeisances. All glories to Shri Prabhupada. నేను ప్రభుజీ మెసేజ్ ఇప్పుడే చూశాను. సో కొద్ది రోజులు గ్యాప్ వచ్చింది అని ప్రభు ఆజ్ఞ ప్రకారం కొంచెం ఏదన్నా కథ చెప్పుకుందామని జాయిన్ అయ్యాను. సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగనా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్రిపాతమహం వందే శ్రీగురో దీనతారిణం పరమానందం మాధవం శ్రీ చైతన్య మనోభీష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాజీ నేను యాక్చువల్లీ భాగవతం కంటిన్యూ చేయట్లేదు. ప్రభుజీ ఎక్కడ వదిలేశారో. మేము యాక్చువల్లీ మార్నింగ్ జపం కలిసి చేస్తాం అక్కడ సఖి సంఘాలో. అక్కడ లాస్ట్ 10 minutes బుక్స్ చదువుతాం అనమాట, హరినామానికి సంబంధించింది. సో అందులో మేము శుద్ధ నామ భజన అని హిజ్ హోలీనెస్ గౌర్ గోవింద్ స్వామి మహారాజ్ పుస్తకం చదువుతున్నాము. సో అది ఇట్స్ బీన్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. నామం ఎలా చేయాలి, నామ భాష ఏంటి, నామాపరాధాలు ఏంటి, శుద్ధ నామం ఎలా చేయాలి అది చదువుతున్నాము. సో చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మాకు. అట్లీస్ట్ యూనో ఇంకా ఏం చేయాలి మనం నామంలో, ఎలా ఎదగాలి, ఎలా శుద్ధనామం వైపు వెళ్ళాలని మహారాజ్ బాగా చెప్పారు. సో నేను అది కొంచెం షేర్ చేసుకుంటాను. సో ఇట్స్ బేసికలీ రీడింగ్ లాగానే, నా ఓన్ కథ ఏం కాదు. సో ఇఫ్ యూ ఆల్ పర్మిట్, ఇస్ దట్ ఓకే మాతాజీస్? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ఓకే మాతాజీ. Yes, Mataji. Very So, useful, Mataji. చాలా Thank you so much. ఎవరికైనా మీకు గౌరగోవింద స్వామి తెలుసా? హ్యావ్ యు హర్డ్ అబౌట్ హిమ్? చాలా చాలా పవర్ఫుల్ డివోటీ, శుద్ధ భక్తుడు. ఆయన స్వరూపం అంటే ఈజ్ ఫ్రమ్ స్పిరిచువల్ వరల్డ్. అయితే ఆయన
ఒరిస్సాలో యాక్చువల్ ప్రభుపాద్ ఆయన్ని కట్టమన్నారన్నమాట గుడి. సో ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండెడ్‌గా మహారాజ్ ఎంతో కష్టపడి 20 మైళ్ళు నడిచి తెచ్చేవారంట సామాను గుడికి. డెయిటీస్‌ని వర్షిప్ చేసుకుంటూ అలాగా మెల్లిమెల్లిగా కట్టారు. అండ్ చాలా ప్యూర్ డివోటీ. అంటే ఆయన ఘంటాపథంగా చెప్తారనమాట. ఆయన ఏదైనా చెప్తే ఆయన లెక్చర్స్ యూట్యూబ్‌లో ఉంటాయి. మీరు వినండి. దే ఆర్ వెరీ డీప్ అండ్ వెరీ అడ్వాన్స్డ్. సో ఈ శుద్ధనామం కూడా పుస్తకం చాలా అడ్వాన్స్డ్‌గా ఉంది. బట్ ఐ థింక్ అట్ సమ్ పాయింట్ మనం అందరం కూడా జపం చేస్తున్నాము. కానీ సీరియస్ అవ్వాలి. అంటే అందులో కూడా ఒక ప్రాసెస్ ఉంది. ఒక గోల్ ఉంది. సో అలా వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, మనం కోటాను కోట్ల సంవత్సరాలు నామం సరిగ్గా శుద్ధంగా చేయకపోతే కృష్ణ ప్రేమ రాదు అంటున్నారు. సో మనం ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మేబీ నా గురించి చెప్పుకోవాలేమో. శుద్ధనామం కాదు కదా! అసలు శుద్ధనామం అంటే ఏంటో కూడా తెలీదు. సో నామాపరాధం స్టేజ్‌లోనే ఉన్నాను. సో ఎలాగా మనం అక్కడి నుంచి ముందుకెదగాలి అని నేర్చుకోవటానికి పుస్తకం స్టార్ట్ చేశామనమాట. సో చక్కటి విషయాలు చెప్తున్నారు మహారాజ్. సో అది నేను కొంచెం షేర్ చేసుకుంటాను. సో ఈ పుస్తకంలో స్టార్టింగ్‌లో నామాపరాధాల గురించి చెప్పారు. అది మనం ఇంతకుముందు చదివాము. 10 దశవిధ నామాపరాధాలు. యాక్చువల్లీ రోజు ఐయామ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రీడింగ్. సో నా జపం స్టార్ట్ చేసే ముందు నామాపరాధాలు చదివి మరీ స్టార్ట్ చేయాలి. అండ్ దెన్ ఉట్టి చదవడం కాదు. ఏమంటున్నారు మహారాజ్ అంటే ప్రతి ఒక్క ఆహ్, అపరాధం మనం చేయకుండా ఒకటొకటి మనం చేయకుండా చూసుకోవాలనమాట. ఎందుకంటే ఎన్నో ఏళ్ళు మనం చేసినా కూడా అపరాధాలతో చేస్తే మాత్రం మనకి కృష్ణ ప్రేమ లభించదు. అంటే పాపాలు పోతాయి, సిన్స్ పోతాయి, మనకి పీస్ వస్తుంది, ఆస్పిషియస్‌నెస్ వస్తుంది, లిబరేషన్ కూడా వస్తుందంట. నామ భాషలో చేసినా కూడా. కానీ కృష్ణ ప్రేమ మాత్రం రాదని చెప్తున్నారు. సో అందుకని ఎలా మనం అది అగైన్ కౌంట్ కాదు. అంటే మనం 64 చేస్తున్నాం, 80 చేస్తున్నాం అని కాకుండా ఎలా శుద్ధనామం చేయాలన్నది మనము ఫోకస్ చేసుకోవాలి. అంటే ఎవరు వాళ్ళము నామాపరాధాలు ఎలా లేకుండా అంటే ఒకటి చెకౌట్ చేసేయమంటున్నారు. నామాపరాధాలు లేకుండా చేయటం. కానీ ఐ నో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఐయామ్ టెల్లింగ్ మైసెల్ఫ్ నామాపరాధాలు లేకుండా చేయటమే చాలా ఇబ్బందిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10వ దశవిధ నామాపరాధం అటెంటివ్‌గా చాంట్ చేయకపోవడం అంటున్నారు. సో అది రోజు జరుగుతూనే ఉంది. సో ఇంకా మనం నామాపరాధాల్లోనే ఉన్నాము. సో బట్ దేర్ ఈస్ హోప్. సో అట్‌లీస్ట్ మనకి ఎలా చేయాలని తెలిస్తే మనం అటువైపు వెళ్ళొచ్చు. సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ నామాపరాధాస్ చాంటింగ్‌లో. సెకండ్ స్టేజ్ ఈజ్ నామభాష మీకు తెలిసుండొచ్చు. సో ఎలాగైతే పొద్దున తెల్లవారుజామున సూర్యుడు మొత్తం చీకటిగా ఉంటుందో సూర్యోదయం కాకముందు అది నామాపరాధం. అంటే ఇట్స్ కంప్లీట్‌లీ డార్క్. తర్వాత మెల్లిగా సూర్యుడు ఉదయించే ముందు మనకి ముందు సూర్యుడు కనిపించే ముందు కాంతి కనిపిస్తుంది. అంటే సూర్యుడి కిరణాలు కనిపిస్తాయి. కొంచెం కొంచెం వెలుతురు కనిపిస్తుంది. అప్పుడేంటంటే ఈ తమోగుణంలో జరిగేవన్నీ ఆగిపోతాయంట. అంటే మన దొంగలెళ్ళిపోవటం, జంతువులు రెస్ట్ తీసుకోవడం ఇలాంటివన్నీ. సో అది ఆ సూర్యకిరణాలు కనిపించే స్టేజ్ నామభాష. సో అది దెన్ ఎప్పుడైతే సూర్యుడు కంప్లీట్‌గా ఉదయిస్తాడో అది శుద్ధనామం. సో అలా శుద్ధనామం వైటు ఇవి 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. నామభాష గురించి కూడా చాలా చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు శుద్ధనామం గురించి చదువుదాం కొంచెం. ఎలాగా మనం శుద్ధనామం రావాలి అని. సో కేవల శబ్దే పునరపి నిశ్చయకరణ జ్ఞానయోగ తప కర్మ ఆది నివారణ. సో కేవల శబ్దే అంటే కేవలం మనకి శుద్ధ భక్తి కావాలంటే ఈ వేరే వేరే జ్ఞాన, యోగ, తప, కర్మ ఆది నివారణ. సో ఈ జ్ఞానం అంటే జ్ఞాన యోగం మనకి నాలెడ్జ్ కావాలి, స్పెక్యులేటివ్ నాలెడ్జ్ కావాలి, మాయావాదం కావాలి. లేకపోతే యోగం అంటే ఇక్కడ మిస్టిక్ యోగా. మనం ఏవేవో పవర్‌ఫుల్‌గా అవి ఇవి చేసేయాలి, చేతిలోంచి విభూది తెప్పించుకోవాలి ఇలాంటివి కాకుండా కర్మ, తపస్సు కూడా అంటే ఆస్టెరిటీస్ నేను ఇన్నాళ్ళు ఉపవాసం ఉండాలి, ఇన్ని వ్రతాలు చేయాలి, అలాంటి తపాలు చేయటం. కర్మ. మళ్ళీ కర్మ చేసుకుంటూ మనకి ఆ ఫలం కావాలని ఆశించటం. ఇవన్నీ కూడా మనం వదిలేయాలి అంటున్నారు. అంటే నివారణ చేసేయాలి. సో కేవలం నామమే మనకి హరే కృష్ణ మంత్రమే మనకి అన్నీ ఇస్తుంది అన్న ఫెయిత్ మనకి రావాలంటున్నారు. సో స్పెషల్లీ ఈ కలియుగంలో మనకి సక్సెస్ అంటే వచ్చేది కేవలం నామజపం వల్లే. ఇవన్నీ ఎవరెవరైతే మనం తపాలు, యోగాలు, జ్ఞానాలు చేస్తున్నామో ఇవన్నీ సింప్లీ వేస్టింగ్ ఆర్ టైమ్ అంటున్నారు మహారాజ్. సో ఇది ఆహ్, ఆహ్, ఖచ్చితంగా చెప్తారు. శిల ప్రభుపాద్ కానీ, ఇతర ఆచార్యులు కానీ, గౌరవన్ స్వామి కానీ,
ఇది అంటే మేము ఊరికే చెప్పట్లేదు. శాస్త్రం అలా చెప్పింది. శాస్త్ర ప్రకారం ఇలా చెప్తున్నాం అని చెప్తున్నారు. సో, చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు. అన్యథా ఏ మానే తారా నాహిక నిస్తార నాహి 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 ఏ తీన ఏవకర. సో, అన్యథా ఏ మానే అంటే వేరే వేరేవన్నీ కూడా ఏవి నహిక నిష్ఠార అంటే చేసే అవసరం లేదు. నహి 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 మళ్ళీ 3 సార్లు చెప్తున్నారు. ఎలాగైతే హరేర్నామ 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 ఇవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరనే దాన్ని మనకు చెప్పారు. అంటే కలియుగంలో హరినామం తప్పిస్తే ఇంకా ఏది పని చేయదు, చేయదు, చేయదని 3 సార్లు చెప్పారు. అంటే స్ట్రెస్ చేస్తున్నారు దాని మీద. అలాగే ఇక్కడ కూడా నహి 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 ఏ తీన ఏవకర అంటున్నారంటే ఈ నామం తప్పితే ఇంకా వేరే ఏమి చేయకండి, చేయకండి, చేయకండి అని చెప్తున్నారనమాట. సో, ఏమి పనిచేయదు అంటున్నారు ఈ కలియుగంలో. సో, త్రినహైత నిచ హాని సదా లభే నామ అపాని నిరభిమాని అన్య దిభిమాన అంటే నామం కూడా. సో, ఇప్పుడు శుద్ధ నామం చేయాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలో చెప్తున్నారు. సో, ఒకటి అందులో మనము త్రినాదపి సునిచన మూడ్‌లో ఉండాలి. అంటే నిరభిమానంగా ఉండాలంటున్నాడు. అపాని నిరాభిమాని అంటే ఏం అభిమానం లేకుండా, అంటే ఏమి ప్రైడ్ లేకుండా, మనకి పర్సనల్ రెస్పెక్ట్ లేకుండా మనం ఉండాలి అని చెప్తున్నారు. తర్వాత ఎవరైతే భక్తులు నామజపం చేస్తున్నారో వాళ్ళు తరు సమా సహిష్ణుత వైష్ణవ కరిబే భర్త్సానా తదయనే కాకే కిచు నా బలీబే అంటే ఇది సేమ్ ఆల్మోస్ట్ త్రినాద సునిచన లాగానే ఉన్నాయి వర్సెస్. సో, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే చెట్టులాగా మనం టాలరేట్ చేయాలంట. సో, చెట్టు ఏం చేస్తుంది? ఎవరన్నా రాయి ఇసిరి కొడితే అది పండిస్తుంది. ఎందుకు కొట్టావని అడగదు. తర్వాత నీళ్లు పోయకున్నా కూడా ఎండిపోతుంది కానీ నీరు అడగదనమాట. సో, అలాగా దాన్ని కాకుండా అది చనిపోయే వరకు కూడా మనుషులకు నీడనిస్తుంది. సో, అలాంటి ఫోర్బేరెన్స్ మనకి రావాలి అంటారు. అంటే ఎవరైనా మననేమైనా అన్నా చాస్టైజ్ చేసినా, తిట్టినా కూడా మనం ఫోర్బేర్ చేసుకోవాలి అంటున్నారు. అంటే టాలరేట్ చేసుకోవాలి. రిటాలియేట్ చేయకూడదు అంటున్నారు. సో, అలాంటి మూడ్‌లో మనం ఎప్పుడైతే అంటే సేమ్ త్రినాదపి సునిచన మూడ్‌లో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి శుద్ధనామం రావచ్చు. సో, ఏం చేయాలంట అంటున్నారంటే మనం ఈ ఈ త్రినాదపి సునిచన తరోరివ సైష్ణ మానిన మానదేన కీర్తనీయ సదా హరి అనే వర్స్‌ని మనం హరినామ జపం అనే థ్రెడ్‌లో వేసుకొని మన మెడ చుట్టూ కట్టుకోవాలని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటంటే రోజూ మనం ఇది గుర్తు చేసుకోవాలి. మెడలో ఏదన్నా ఉంటే మనం రోజు చూస్తాం కదా! అలాగా. సో, ఎప్పుడు కూడా నామాన్ని మనం ఈ ఈ మూడ్‌లో చేస్తే కానీ మనకి ఆహ్, శుద్ధనామం రాదు అని చెప్తున్నారు మహారాజ్. తరువాత ఆహ్, ఇంకోటేం చెప్పారంటే, "ఏ మత వైష్ణవ కారే కిచు నా మాగిబా అయాచిత వృత్తి కిం వా శాక ఫల ఖాయిబా." తర్వాత ఎవరైతే వైష్ణవులున్నారో వాళ్ళు దేని గురించి అడగరంట. సో, కిచూనా మాగీబా అంటే ఏమి అన్నం కావాలని కూడా అడగరంట వాళ్ళు. సో, దాన్నేమంటారంటే అయాచిత వృత్తి. యాచించడం అంటే అడగటం. అయాచిత అంటే ఏమి అడగకపోవటం. సో, అది వాళ్ళ వృత్తి అంట. ఎవరైతే వైష్ణవులున్నారో వాళ్ళేం చేస్తారు? అయాచిత వృత్తి. అండ్ సో, ఎలా బ్రతుకుతారు వాళ్ళంటే కింవా శాక ఫల ఖాయిబా. సో, ఎవరన్నా ఇస్తే వాళ్ళు తింటారంట. లేకపోతే పళ్ళు కూరగాయలు తినటము, లేపోతే కొన్ని కొన్నాళ్ళు పస్తుండటం కూడా చేస్తారంట. సో, ఏం చెప్తారంటే ఎవరైతే సదా నామలైబ యథా లాభేతే సంతోష ఏతి ఆచారకరే భక్తి ధర్మ పోష. సో, ఎవరైతే యథా లాభేతే సంతోష అంటే ఎవరైతే ఏదన్నా మనకొస్తే దాంతో సంతోషంగా ఉన్నారో వాళ్ళేం చేయగలుగుతారు? వాళ్ళు సదా నామలైబ. సో, ఎప్పుడు కూడా వాళ్ళు నామాన్ని తీసుకోగలుగుతారంటున్నారు. అండ్ ఎవరైతే ఇలాంటి బిహేవియర్ ఆచారకరే అంటే ఇలాంటి ఆచారం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు భక్తి ధర్మ పోష అంటే వాళ్ళ భక్తి ఎదుగుతుంది అని చెప్తున్నారు. సో, ఏం చెప్తున్నారు? వచ్చిన దాంతో సంతృప్తి పడే వాళ్ళకి నామం కంటిన్యూయస్‌గా చేయగలుగుతారు. అండ్ ఎవరైతే ఇలాంటి బిహేవియర్‌తో ఉంటారో వాళ్ళకి భక్తి ఎదుగుతుందంటే ఆ భక్తిలతా బీజం ఎదుగుతుంది అని చెప్తున్నారనమాట. సో, మనకు కూడా ఎలాగైతే వైష్ణవులంటే ఇప్పుడు మన సీనియర్ ఆచార్యస్ చూస్తే యాక్చువల్లీ మాధవేంద్రపురి గురించి ఎగ్జాంపుల్ ఇస్తారు. ఎలాగ ఆయన ఏమీ అడగకపోయేవాడు. సో, దొరికిన ఎవరన్నా భిక్ష ఇస్తే తినేవారు, లేపోతే పస్తులుండేవారు. సో, అలాగా కొన్నిసార్లు 2, 3 రోజులు కూడా ఏమి తినకుండా నామం చేసేవారు. సో, అప్పుడు కృష్ణుడు గోపాలుడి రూపంలో వచ్చి ఆయనకి కుండలో పాలిచ్చేవారు. సో, ఇదో నువ్వు ఆకలితో ఉన్నావు, నువ్వు పాలు తీసుకో అని. సో, ఎప్పుడైతే కృష్ణుడు స్వయంగా వచ్చి ఇచ్చారో అప్పుడే ఆ పాలను స్వీకరించేవాడు. సో, అలాగా రోజు ఇచ్చేవారనమాట. సో, కృష్ణుడు భక్తవత్సలుడు కాబట్టి ఆయన డివోషన్ చూసి ఆయన రోజు ఆయనకి
పాలిచ్చేవారనమాట. అంటే మనం ఆ స్థాయిలో లేము కానీ చెప్పేదేమంటే మన స్థాయిలో మనం కూడా ఇప్పుడు మనకి భగవంతుని దయ వల్ల మెటీరియల్లీ అన్నీ ఉన్నాయి. సో, దాంతో మనం సంతృప్తి పడ్డాం. ఇంకా నాకిది కావాలి, అది కావాలి అని భౌతికమైన కోరికలు కోరకుండా వచ్చిన దాంతో తృప్తి పడితేనే మనం సదా నామం చేసుకోగలుగుతామని చెప్తున్నారనమాట. సో, మళ్ళీ త్రినాథపి సునిచన గురించి కూడా చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో ఎప్పుడైతే వచ్చి మనకి నేర్పించారో, సో, ఈ వర్స్ నామసూత్రే గాంతి పరాకాంతే ఏ శ్లోక. నామసూత్రే గాంతి అంటే ఈ ఈ ఈ త్రినాథపి సునిచన అనే వర్స్‌ని మీరు ఆహ్, నామసూత్రే అంటే సూత్రం హోలీ నేమ్‌కున్న తాడుకి కట్టుకుని మీరు మెడలో వేసుకుని రోజు రిమెంబర్ చేయండి అని మనకి చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. సో, ఎందుకంటే ఎస్పెషల్లీ స్టార్టింగ్‌లో మనం ఏ స్టేజ్‌లో అయితే ఉన్నామో అప్పుడు మనకి కంపల్సరీగా నామాభాస, నామాపరాధాలు అవుతూ ఉన్నాయన్నమాట. సో, ఈ స్టేజ్‌లో మనము కృష్ణుడిని పొందలేమంటున్నారు. సో, పర్ఫెక్ట్ లవ్ ఆఫ్ కృష్ణ వి విల్ నాట్ అచీవ్. సో, అందుకని ఎప్పుడైతే ఈ త్రినాథ మూడ్‌లో చేస్తామో అప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం నామాపరాధాలు ఏమన్నా వదిలే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత ఇంకోటేం చెప్పారంటే నామం చేసేప్పుడు చాలా డిస్టింక్ట్‌గా చేయాలి. అంటే హరే కృష్ణ ప్రతి సిలబల్ కూడా క్లియర్‌గా చెప్పాలి అంటున్నారు. కొన్నిసార్లు మనం ఏదో హిస్సింగ్ సౌండ్ అలా చేస్తూ ఉంటాము. సో, దానికి శిల ప్రభుపాద కూడా చెప్తారు. మహాప్రభు కూడా ఏం చెప్తున్నారంటే పై పెదవి, కింద పెదవి, నాలుక మూడిటిని వాడాలంట. సో, మూడిటిని వాడి మనం క్లియర్‌గా చెప్తేనే దాని బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు. ఆహ్, సో, ప్రభు ఆజ్ఞాయ కర ఏ శ్లోక ఆచరణ అవశ్య పాయబే తబే శ్రీకృష్ణ చరణ. సో, ప్రభు ఆజ్ఞ ఏంటి? చైతన్య మహాప్రభు ఆజ్ఞ ఏంటి? ఈ శ్లోకాన్ని ఆచరించమని చెప్తున్నారు. ఏ శ్లోక ఆచరణ అవశ్య పాయబే తబే శ్రీకృష్ణ చరణ. సో, ఎప్పుడైతే మనం ఈ చైతన్య మహాప్రభు ఆజ్ఞని పాటిస్తున్నామో అంటే త్రినాదపి సురిచన మూడ్‌లో చేస్తున్నామో అప్పుడు అవశ్య పాయబే అంటే భగవంతుడు తప్పకుండా దొరుకుతాడు. ఎవరు? శ్రీకృష్ణ చరణ. సో, శ్రీకృష్ణుని పాదపద్మాలు మనకి దొరుకుతాయంటున్నారు. సో, ఎప్పుడు కూడా మనం చైతన్య మహాప్రభు అండ్ గోస్వామీస్ చెప్పిన టీచింగ్స్ ఫాలో అవ్వాలి అంటున్నారు. సో, దీనికి ఏమీ కాంప్రమైజ్ లేదు. అంటే మనం సరే శిక్షార్చనలో ఏదో చెప్పారులే చైతన్య మహాప్రభు, నాకు తోచిన మూడ్‌లో నేను చేస్తాను. ఆచార్యులు ఇలాగే చెప్తారులే అని కాకుండా మనము ఇది శాస్త్రం మనకు చెప్తుంది. ప్రభుపాద మనకు చెప్తున్నారు. ఆచార్యులు మనకు చెప్తున్నారు. సో, ఇది శాస్త్ర సిద్ధాంతం అనమాట. సో, మనం ఇది తప్పకుండా పాటించాలి అంటున్నారు. అండ్ స్పెషల్లీ ఇది కలియుగం. సో, కలియుగం ఏంటి? కలహాలకి నిలయం అనమాట. సో, ఎందుకు మనం కలహాలు చేస్తున్నాం అంటే ఏమంటున్నారంటే, మనం ప్రతి ఒక్కరం కూడా నేనే గ్రేట్ అనుకుంటున్నాం. సో, ఎదుటివాడు నేను గ్రేట్ అంటే మనం నేను గ్రేట్ అనుకుంటున్నాం. అందుకని కలహాలొస్తాయి అంటున్నారు. సో, కలియుగం కాబట్టి ఈ దంభం, ఈ ప్రైడ్ అనేది మనకి చాలా ఉంది. చాలా డిగ్రేడెడ్ ఏజ్. అందుకని ఇంకా స్పెషల్లీ మనం ఈ జాగ్రత్తగా ఈ వర్స్‌ని పాటించుకుంటూ జపం చేయాలి. లేకపోతే శుద్ధనామం రాదు అని చెప్తున్నారు. తరువాత కొంచెం వైష్ణవుల క్వాలిటీస్ చెప్పారు. అంటే మనం మన బిహేవియర్ కూడా వైష్ణవుల్లాగా ఉండాలి. సో, ఎప్పుడైతే మనం ఈ త్రినాథపి సునిచన పాటిస్తామో, అప్పుడే మనకి టాలరెన్స్ ఏదైతే చెప్తున్నారో అది వస్తుంది అంటున్నారు. తరువాత వైష్ణవులనే వాళ్ళంట ఆహ్, ఇది అయాచిత వృత్తి కాబట్టి వాళ్ళు దే ఆర్ నాట్ బెగ్గర్స్ అంటున్నారు. వాళ్ళు ఎవరన్నా డోర్ దగ్గరికెళ్తే అంటే ఎవరన్నా హౌస్ హోల్డర్స్ దగ్గరికి సాధువులు సన్యాసులు, వైష్ణవులు వస్తే వాళ్ళు అడుక్కోటానికి కాదు, వాళ్ళ కడుపు నింపుకోవటానికి కాదు. వాళ్ళెందుకొస్తారు అంటే వాళ్ళు ఈ గృహస్థుల మీద మర్సీ చూపించటానికి వస్తారని చెప్తున్నారు. సో, ఎప్పుడు మనం హౌస్ హోల్డ్‌లో ఉండి ఇది నాది, ఇది నేను, నా శరీరం, నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా భర్త, నా ప్రాపర్టీ ఇలా అని అనుకుంటున్నాము. అలా అనుకునే వాళ్ళదేమంటున్నారంటే ఇక్కడ మన గౌరగోవింద్ స్వామి యాక్చువల్లీ అది క్రిమినల్ మెంటాలిటీ అంటున్నారు. ఎందుకు క్రిమినల్ మెంటాలిటీ అంటే మనం ఏదైతే భగవంతుడికి సంబంధించిందో మనం చదువుకున్నాం కదా! ఈశావాస్యమిదం సర్వం. సో, అంతా సర్వం భగవంతుడికి సంబంధించిన ప్రాపర్టీ. సో, ఎప్పుడైతే భగవంతుడి ప్రాపర్టీ మనదనుకుంటామో అప్పుడు మనం క్రిమినల్ అయిపోతాం అంటున్నారు. సో, ఈ వైష్ణవులు అలాంటి మూడ్‌లో ఉండరు. వాళ్ళది ఏది కాదు. ఈవెన్ నాకు ఫుడ్ ఇమ్మని కూడా యాచించరు. వాళ్ళు కేవలం మనకి భక్తినివ్వటానికొస్తారు అంటున్నారు. సో, ఇది అంటే ఇప్పుడు త్రినాథపి సునిచన మూడ్‌లో ఉండటం ఒక ఫస్ట్ ఆహ్, రూల్ అనమాట. ఈ శుద్ధనామానికెళ్ళటం. సెకండ్ ఏమో ఇలాగ వైష్ణవ బిహేవియర్‌తో మనం ఉండాలని ఇది సెకండ్ చెప్తున్నారు. సో, సో, వైష్ణవుడు కూడా ఎప్పటికీ కూడా ఈ త్రినాథపి సునిచన మూడ్‌లో ఉంటారు. ఈ అయాచిత వృత్తి చేస్తూ
ఉంటారు. ఎందుకు వాళ్ళంటే కంప్లీట్‌గా దే ఆర్ సరెండర్ టు ద హోలీ నేమ్ ఆఫ్ కృష్ణ. సో, వాళ్ళకి ఫెయిత్ అనమాట. భగవంతుడే అన్నీ సమకూరుస్తాడు అని వాళ్ళకి ఫెయిత్ ఎప్పుడూ ఉంటుంది. అండ్ వాళ్ళు కంప్లీట్‌గా తన కోసం ఏదని ఆశించకుండా ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ షెల్టర్ కూడా ఆశించకుండా వాళ్ళు 24 అవర్స్ ఈ నవవిధ భక్తిలోనే ఉంటారు అని చెప్తున్నారు. సో, అలాంటి వైష్ణవులు, అలాంటి సాధువులు మనం వాళ్ళని లేజీ ఉన్నారు వీళ్ళు, ఏం పని చేయట్లేదు అలా అనుకోకూడదు. వాళ్ళు డే అండ్ నైట్ వాళ్ళు జపం ద్వారా భగవంతుడి సేవలో ఉన్నారు అంటున్నారు. తర్వాత ఇలాంటి అడ్వాన్స్డ్ వైష్ణవుల క్వాలిటీస్ మనకు అర్థం కావంటున్నారు. అంటారు కదా! వైష్ణవేర క్రియాముద్ర వినేహ నా భుజాయ. సో, వైష్ణవుడి క్రియలు అంటే ఆయన చేసే కర్మలు, ఆయన చేసే పనులు మనకి అర్థం కావు అంటున్నారు. సో, అందుకని వైష్ణవులని మనం మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలా మనం చేయకూడదంటున్నారు. అది నేను చెప్పినట్టుగా మాధవేంద్రపురి ఎగ్జాంపుల్ చెప్పారు. సో, ఈ వైష్ణవ క్వాలిటీస్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో దానికి ఉదాహరణ మాధవేంద్రపురి అనమాట. సో, ఎప్పుడు కూడా బృందావనంలో ఒక చెట్టు కింద కూర్చొని ఆయన జపం చేసేవారు. కంప్లీట్‌గా అయాచిత వృత్తి అనమాట. అంటే ఆకలైనా దాహం వేసినా కూడా ఆయన ఏమి అడక్కపోయేవారు. సో, అప్పుడు కృష్ణుడు ఆయనకి ఒక చిన్న గోపాలుడు రూపంలో వచ్చి, "ఏ రకమైన సన్యాసివయ్యా నువ్వు? మధుకరి కూడా చేసుకోవట్లేదు." మధుకరి అంటే ఇంటింటికెళ్ళి అడగటం. సో, మధుకరికి కూడా ఎళ్ళట్లేదు నువ్వు. ఎందుకెళ్ళవు నువ్వు? నీకు ఆకలి అవుతుంది కదా! అంటే మాధవేంద్రపురి దానికి, "నువ్వెవరు? నీకెలా తెలుసు నాకు ఆకలైతుందని" అని అడుగుతారంట. సో, ఆ పిల్లాడు చెప్తాడంట, "నేను ఇదే ఊర్లో ఉంటాను. సో, అక్కడెవరో వాళ్ళ మాట్లాడుకుంటున్నారు. నువ్విలా తినకుండా జపం చేస్తావని" అని అన్నారంట. అక్కడెవరో ఆహ్, రివర్ దగ్గర స్నానం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నీ గురించి. ఆ సన్యాసి ఎవరైతే చెట్టు కింద కూర్చున్నారో ఆయన ఆకలితో ఉన్నాడు కానీ ఏమి అడగట్లేదు అని వాళ్ళు చెప్పారంటున్నాడు. అంటే కృష్ణుడే అంటున్నాడు. నాకు తెలుసు అనకుండా వాళ్ళు చెప్పారు. అందుకని నేను నీకు రోజు పాలు తెచ్చిస్తానని ఒక కుండలో పాలిచ్చి వెళ్తాడంట. సో, అలాగా రోజు మాధవేంద్రపురికి పాలిచ్చేవారనమాట. సో, ఇలాగా వైష్ణవుడికి కృష్ణుడు నా మెయింటైనర్ అంటే నన్ను మెయింటైన్ చేస్తాడు అన్న నమ్మకం ఉంటుందనమాట. అంటే భగవద్గీతలో చెప్పినట్టుగా కౌంతేయ ప్రతిజానాహి నామే భక్త ప్రణశ్యతి. అంటే కృష్ణుడు ఎప్పుడూ నన్ను భక్తులని పెరిష్ అవ్వనివ్వడనమాట. సో, అది చెప్పినట్టుగా అలాంటి నమ్మకం వీళ్ళకుంటుందనమాట. ఎందుకు అంటే భగవంతుడు విశ్వంభరుడు. కృష్ణ విశ్వాంభర విశ్వకరేణ పాలన జగద్గురు కృష్ణ సభకరేణ రక్షణ. సో, కృష్ణుడు విశ్వాంభరుడు కాబట్టి మొత్తం క్రియేషన్ మొత్తం యూనివర్స్‌ని విశ్వకరే పాలన. సో, మొత్తం విశ్వాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. తర్వాత జగద్గురు కృష్ణ సభేకరేణ రక్షణ. సో, కృష్ణుడు జగద్గురు అందరిని రక్షిస్తాడు అని కూడా చెప్తున్నారు. సో, హి మెయింటైన్స్ అండ్ హి ప్రొటెక్ట్స్. సో, ఈ ఫెయిత్ మనకుండాలి. మొత్తం విశ్వాన్ని ఆయన మెయింటైన్ చేస్తున్నప్పుడు మననెందుకు మెయింటైన్ చేయరు అన్న ఫెయిత్ మనకి ఉండాలి. సో, వైష్ణవులకి అడ్వాన్స్ డివోటీస్‌కి ఉంది. ఇంక్లూడింగ్ జంతుజాలానికి కూడా ఉంది. వాళ్ళేమి సంపాదించుకోరు, ఏమి ఉద్యోగాలకెళ్ళరు. వాళ్ళకైనా ఆ నమ్మకం ఉంది. భగవంతుడు నన్ను చూసుకుంటాడని. కానీ మనకి ఆ నమ్మకం రావట్లేదనమాట. సో, ఇలాంటి గొప్ప వైష్ణవులు భగవంతుడి మీద ఫెయిత్ పెట్టి వాళ్ళు నన్ను కృష్ణుడే రక్షిస్తున్నాడు, కృష్ణుడే పాలిస్తున్నాడన్న మూడ్‌లో వాళ్ళు కంప్లీట్‌గా సరెండర్ అయ్యి వాళ్ళు భక్తి చేస్తున్నారనమాట. సో, గౌరవం స్వామి మననడుగుతున్నారు. మనం ఎందుకు అనుకుంటున్నాము, నేనేం జేయాలి? ఇప్పుడు రేపు ఏదన్నా ఇబ్బందొస్తే రేపు జీతం రాకుంటే ఏం చేయాలి? పక్క దేశంలో వార్ అయితే నేనేం చేయాలి? అని ఇలా మనం అనుకుంటున్నాము. ఎందుకనుకుంటున్నామంటే మనకి ఫెయిత్ లేదు అంటున్నారు. సో, కృష్ణ వినా రక్షకర్త ఆరకేహే నా. సో, ఎలాంటి ఫెయిత్ ఉండాలి మనకంటే కృష్ణ బినా రక్ష అంటే కృష్ణుడు లేకపోతే మనకి ఏ రక్షణ లేదు. కర్త ఆరకేహ నహి అంటే రక్షణ చేసేవాళ్ళు మనకి ఎవరు లేరు. కేవలం మనం కృష్ణుడే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు అన్న ఫెయిత్ మనకి రావాలనమాట. సో, ఎప్పుడైతే మనం భగవంతుడి పట్ల సరెండర్ చేస్తామో ఆ ఫెయిత్ మనకి వస్తుందనమాట. సో, మనకింకా ఈ సంశయం ఉందనమాట. సంశయాత్మ అంట మనం. సంశయాత్మ అంటే మనకి సంశయం ఉంది భగవంతుడు చేస్తాడో లేదో అని. సో, అశ్రద్ధ దాన పురుష ధర్మయస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్తమాని. సో, భగవంతుడు ఈ వర్స్‌లో ఏం చెప్తున్నారంటే ఇది భాగవతంలోంచి అనుకుంటున్నా. సో, ఎవరైతే ఫెయిత్‌ఫుల్‌గా అంటే ఈ ఫెయిత్ భగవంతుడు మన రక్షకుడు, మన పాలకుడు అన్న ఫెయిత్ లేదో
వాళ్ళు నా దగ్గరికి రాలేరని చెప్తున్నారు. దోస్ ఆర్ నాట్ ఫెయిత్‌ఫుల్ ఆన్ ద పాత్ ఆఫ్ డివోషన్ సర్వీస్. ఎవరైతే భక్తియుత సేవలో ఫెయిత్‌ఫుల్‌గా లేరో, అంటే ఈ ఫెయిత్ మనకి లేదో, దే కెనాట్ అటైన్ మీ ఓ కాంకరర్ ఆఫ్ ఫోర్స్ అని చెప్తున్నారు. అండ్ మృత్యు సంసార వర్తమాని, మళ్ళీ సంసార సాగరంలో వస్తారు. ఎందుకంటే మనకి ఆహ్, ఆత్మనివేదనం సరెండర్‌లో కూడా మనకేం చెప్తారంటే, వన్ ఆఫ్ ద 6 లింబ్స్ ఈస్ కంప్లీట్ ఫెయిత్ దట్ కృష్ణ ఈస్ యువర్ ప్రొటెక్టర్ అండ్ యువర్ మెయింటైనర్. దాన్నేమంటారు, ఒక మాట ఉందది. వన్ ఆఫ్ ద 6 లింబ్స్ ఆఫ్ సరెండర్ ఇస్ దట్ కృష్ణ ఈజ్ యువర్ ప్రొటెక్టర్. అంటే కంప్లీట్ ఫెయిత్ ఉండాలనమాట. సో, ఆ ఫెయిత్ లేకపోతే మనం సరెండర్ అవ్వనట్టు లెక్క. సో, ఎప్పుడైతే మనం సరెండర్ అవ్వమో, మళ్ళీ మనం ఈ సంసార చక్రంలో వస్తాము అని చెప్తున్నారు. సో, ఆహ్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో, ఒకటేమో శుద్ధనామం త్రినాథపి సునిచన మూడ్‌లో చేయాలి. సెకండ్ ఏమో వైష్ణవుల బిహేవియర్ లాగా ఎక్కువ దానికి యాచించకూడదు మెటీరియల్ బెనిఫిట్స్ కోసము. థర్డ్ ఏమో మనకి కంప్లీట్‌గా భగవంతుడి మీద ఫెయిత్ ఉండాలి. తర్వాత ఏం చెప్తారంటే, భగవంతుడి మీదే ఫెయిత్ కాదు, నామం ఈజ్ కృష్ణ. సో, భిన్నత్వం నామ నామినాం కాబట్టి, ఎలా భగవంతుడి మీద ఫెయిత్ ఉండాలో, అలాగా కృష్ణ నామం పట్ల కూడా ఫెయిత్ ఉండాలి అంటున్నారు. సో, ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ ఫుల్ ఫెయిత్ ఇన్ హోలీ నేమ్. సో, ఈ 2 మనకి అవసరము. అప్పుడు కానీ మనం శుద్ధనామం వైపు వెళ్ళలేము అని చెప్తున్నారు. సో, ఆహ్, శ్రీవాస్ ఠాకూర్ గురించి చెప్పారు. శ్రీవాస్ ఠాకూర్ కూడా ఒక చాలా గొప్ప డివోటీ మహాప్రభుకి. ఆయన ఫస్ట్ మహాప్రభు సంకీర్తన ఆయన కుటీరంలోనే చేశాడు, శ్రీవాస్ ఠాకూర్ కుటీరంలో. సో, శ్రీవాస్ ఠాకూర్ ఏమో ఫ్యామిలీ గృహస్థ అనమాట. కాకపోతే ఎప్పుడు కూడా నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని అనేవారు కాదంట. ఎప్పుడు కూడా కంప్లీట్‌గా ఫ్యామిలీ కృష్ణుడి సేవలోనే ఉన్నాడంట. సో, ఆయన ఎప్పుడు జాబ్ చేసేవాడు కాదంట. ఏం బిజినెస్ కూడా ఎళ్ళేవాడు కాదంట. కంప్లీట్ సరెండర్ ఈ నవవిధ భక్తి చేస్తూ ఉన్నాడంట. అయినా కూడా ఆయన ఫ్యామిలీ మెయింటైన్ అయిందంట. సో, ఒకసారి శ్రీవాస్ ఠాకూర్‌ని టెస్ట్ చేయటానికి మహాప్రభు వచ్చేసి, "ఏంటి నువ్వు ఫ్యామిలీ మ్యాన్‌వి కదా! నువ్వు గృహస్థుడివి కదా! నువ్వు మనీ ఎర్న్ చేయాలి కదా! నువ్వేం బిజినెస్ చేయట్లేదు. ఎలా మెయింటైన్ చేస్తావు నీ ఫ్యామిలీని" అని అడిగాడంట. సో, దానికి శ్రీవాస్ ఠాకూర్ అన్నారు, "నేను ఒకటే జాబ్ చేస్తాను. అది ఏంటి ఆ జాబ్ అంటే, నేను కృష్ణుడి సేవ మాత్రం చేస్తాను. అదొకటే జాబ్ చేస్తానన్నాడంట. అది వదిలేసి నేను మాయాదాసుడిని ఎందుకవుతాను? కృష్ణదాసుని బదులు నేను మాయాదాసుడిని ఎందుకవుతాను? నేను జాబ్ చేస్తే అది మాయకి దాసత్వం అవుతుంది. నేను చెయ్యను" అని చెప్పారంట. సో, ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ అయాచిత వృత్తి. అంటే ఎలాగా వైష్ణవుడు బిహేవియర్ చేస్తున్నాడో. అండ్ సమ్‌హౌ ఈయనకి కూడా కృష్ణ మెయింటైన్డ్ హిమ్. సో, ఆయనకి కృష్ణుడే ప్రొటెక్ట్ చేశారు. అన్నీ ఆయనకి వచ్చాయన్నమాట ఫ్యామిలీని మెయింటైన్ చేయటానికి. సో, అలాగా ఈయన కూడా ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అయాచిత వృత్తి అండ్ ఎలాగా తరోరివ సైష్ణవం టాలరెంట్ దెన్ ఫుడ్ లాగా. సో, ఏం చెప్తాడంటే కృష్ణుడు అడిగినప్పుడు, మహాప్రభు అడిగినప్పుడు, ఆహ్, ఆహ్, ఇంటికేదన్నా వస్తే తింటాము. ఒకరోజు రాపోతే పస్తులుంటాము. రెండో రోజు రాపోతే కూడా పస్తులుంటాము. మూడో రోజు రాకపోయినా కూడా మేము టాలరేట్ చేస్తాము. సపోజ్ ఇంకా ఎక్కువ రాలేదనుకోండి, మేము టాలరేట్ చేయలేము ఆకలి అంటే, మేమంతా గంగలో దూకేస్తాం అని చెప్పాడట. సో, ఆయన సరెండర్‌కి మహాప్రభు వాస్ వెరీ హ్యాపీ అన్నమాట. సో, "ఏ మత వైష్ణవ కరే కిచు నా మగిబ అయాచత వృత్తి కింవా సకఫల కైబ" అదే అంటున్నారు. సో, అయాచిత వృత్తి ఈయన బిహేవియర్‌తో మహాప్రభు వాస్ వెరీ హ్యాపీ. సో, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సరెండర్ అండ్ ఫెయిత్ దట్ హి హాడ్. సో, మళ్ళీ అదే చెప్తున్నారు. సో, ఎప్పుడైతే యథా లాభేత సంతోష, మనకొచ్చిన దాంతో మనం తృప్తి పడితేనే మనం భక్తిలో అడ్వాన్స్ అవుతామని చెప్తున్నారు. తరువాత ఆహ్, ఆహ్, నామ అవతార. సో, వైష్ణవుడికి నామమే అంత. సకలం నామమే. అండ్ నామం భగవంతుడితో వేరు కాదు. సో, ఇలా ఎప్పుడైతే మనం అనుకుంటామో, అప్పుడు నామరూపే కృష్ణావతార. సో, కలికాల నామరూపే కృష్ణావతార నామహైత్యహయ సర్వ జగత్ నిస్తార. అంటే ఇది చాలా బేసిక్. ఇంకా మనం వైష్ణవ బిహేవియర్ కంటే మనం ఎప్పుడైతే నామం కృష్ణుడితో వేరనుకుంటామో, ఆహ్, అప్పుడు పని జరగదు. అంటే శుద్ధ నామం ఈస్ వెరీ వెరీ ఫార్. సో, నామం ఈజ్ కృష్ణ అన్న ఫెయిత్ మనకి అగైన్ థియరటికల్లీ కాకుండా మనకి ఆ ఫెయిత్ రావాలనమాట. సో, ఎవరికైతే వస్తే అది వాళ్ళు డెలివర్ అవుతారంటున్నారు. నామహైత్యహయ సర్వ జగత్ నిస్తార.
తరువాత నామ విను కలికాలే నాహి ఆర ధర్మ సర్వమంత్ర సార నామ ఏ శాస్త్ర మర్మ. సో అన్ని శాస్త్రాలు చూస్తే దానికి మర్మం ఏంటి, దానికి ఎసెన్స్ ఏంటి అంటే అన్ని ధర్మాల కంటే గొప్పది నామమే అని చెప్తున్నారు. సో నహి ఆర ధర్మ, వేరే ధర్మం ఏమీ లేదు. సర్వమంత్ర సారం ఏంటి, నామం. సో ఇది కూడా మనం వి షుడ్ రియలీ పుట్ ఇట్ ఇన్ అవర్ హెడ్. సో అవి ఇవి అది చేస్తా ఇది చేస్తా అనకుండా మనం నామం మీద ఫెయిత్ పెట్టుకుని నామం చేయాలి, స్పెషల్లీ ఇన్ కలియుగ అని చెప్తున్నారు. సో నామం వల్ల మనమే కాదు మొత్తం యూనివర్స్ కూడా డెలివర్ అవుతుంది అంటున్నారు. కాకపోతే ఎలా డెలివర్ అవుతాం మనం అంటే ఎలా కృష్ణ ప్రేమ లభిస్తుంది మనకి అంటే శుద్ధ నామం వల్ల. నామాభాస వల్ల రాదు, నామాపరాధ వల్ల రాదు, కానీ శుద్ధ నామం వల్లనే వస్తుంది అని చెప్తున్నారు. సో ఆ శుద్ధ నామం చేయటానికి మళ్ళీ త్రినాద విసురించిన మూడ్లోనే ఉండాలి అని మళ్ళీ చాలా చోట్ల ఈ పుస్తకంలో చెప్తారు. మహారాజ్ అంటే అంత ఇంపార్టెంట్ ఈ శిక్షాష్టకంలోని వర్స్. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నారు. సో తర్వాత నామం ఈజ్ నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ అన్న ఫెయిత్ రావాలి. కృష్ణుడే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, రక్షిస్తాడు, మెయింటైన్ చేస్తాడన్న ఫెయిత్ ఉండాలి. త్రినాదపి సునిచన మూడ్లో ఉండాలి, ఒక వైష్ణవ బిహేవియర్ ఉండాలి. సో ఈ 4 కూడా మనకి అవసరం అని చెప్తున్నారు. తరువాత కృష్ణేర సమగ్ర లీల నామ విద్యమాన నామసే పరమతత్వ తొమారా విధాన. సో కొంచెం శుద్ధనామం చేస్తే ఏమొస్తుంది అంటే, శుద్ధనామం చేస్తే అప్పుడు బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ శ్యామసుందర ఆ త్రిభంగ రూపంలో పీతాంబర వస్త్రాల్లో కనిపిస్తాడట. సో కృష్ణేర సమగ్ర లీల నామ విద్యమాన. సో నామంలోనే శ్యామసుందరుడు కనిపిస్తాడంటున్నాడు. విద్యమానం అంటే కనిపించడం మన కళ్ళకి. తర్వాత నామసే పరమతత్వ తోమారా విధాన. సో లీలలు కూడా కనిపిస్తాయంటున్నారు. సో అగైన్ మనం స్టార్టింగ్లో జపం చేసేప్పుడు మేబీ వి విల్ ఇమాజిన్, అంటే మనం ఫోటో పెట్టుకుని చేయటమో, నామం రాసుకుని చేయటమో, లేకపోతే కళ్ళు మూసుకుని కృష్ణుడి మీద మెడిటేట్ చేయటమో చేస్తాము. దట్ ఈస్ నాట్ రాంగ్. బట్ వాట్ దే సే ఇస్ యాజ్ వి అడ్వాన్స్ ఇన్ చాంటింగ్, మనం ఫోర్సిబుల్గా కృష్ణుడి రూపం ముందుకు తెచ్చుకోవద్దు అని చెప్తారు. కేవలం నామం మీద ఫోకస్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఆ సిలబల్ మీదే మనం శ్రవణం చేయాలి, వినాలి. సో ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద నేమ్ యాజ్ యూ అడ్వాన్స్ టువర్డ్స్ శుద్ధ ప్రేమ, శుద్ధ భక్తి, శుద్ధ నామ, దెన్ ఏమవుతుందంటే శ్యామసుందరుడి రూపం, బృందావనంలో శ్యామసుందరుడి రూపం మనకి మేనిఫెస్ట్ అవుతుంది అంటారు. అంటే దిస్ ఇస్ ఆటోమేటిక్, దిస్ ఇస్ నాట్ సంథింగ్ వీఆర్ ఇమాజినింగ్ ఆర్ వీఆర్ ఫోర్సింగ్ ఆర్సెల్స్ టు సీ. సో శ్యామసుందర రూపం, ఆయన లీలలు కూడా కనిపిస్తాయి అంటున్నారు. యాక్చువల్లీ గౌరవం స్వామి సేస్ యూ కెన్ ఎంటర్ ద లీలాస్ ఆఫ్ కృష్ణ. సో ఎంటైర్ panorama of Lord Krishna's pastimes is present in the Hare Krishna Mahamantra. Lord Gauranga has personally declared that the Hare Krishna Mahamantra to be the highest absolute truth. So మనం అబ్సల్యూట్ ట్రూత్ ఇదే, అండ్ ఎంటైర్ పాస్ట్ టైమ్స్ ఆఫ్ కృష్ణ ఆయన నామంలో ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకున్నాయి అంటే నామం భగవంతుడితో వేరు కాదు కాబట్టి. సో కృష్ణలీలలు కృష్ణుడికి సంబంధించినవి, అండ్ కృష్ణ నామం కూడా కృష్ణుడే కాబట్టి నామంలో కూడా లీలలు కనిపిస్తాయి అంటున్నారు. కాకపోతే ఎప్పుడు కనిపిస్తాయి, మనం శుద్ధ నామం చేసినప్పుడు. నామాపరాధం చేసినప్పుడు రాదు, నామాభాస చేసినప్పుడు కూడా రాదు. సో అది మనం అగైన్ మర్చిపోతున్నాం అంటున్నారు. సో మనం కృష్ణుడి పార్ట్ అండ్ పార్సల్స్ అని, మనం కాన్స్టిట్యూషన్లీ కృష్ణుడి దాసులమని కూడా మనం మర్చిపోతున్నాము. సో ఈ సంబంధ జ్ఞానం కూడా మనం మర్చిపోతున్నాము. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద రూల్స్ ఫర్ గోయింగ్ టువర్డ్ శుద్ధనామ ఇస్ ద సంబంధ జ్ఞానం మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ దెన్ మాతాజీస్ షుడ్ ఐ స్టాప్ హియర్? సో ఏం చెప్తారంటే వేదాల్లో కూడా ఆ హరినామే ఎసెన్స్ అని అన్నిట్లో చెప్తున్నారు. వేద పునబలే యథాముక్త మహాజన పరవ్యోమే సదాకరే నామ సంకీర్తన. సో ఎప్పుడు కూడా నామం గురించి చెప్తున్నారు. అందుకని శ్రీ ప్రభుపాద్ కూడా మన ఇస్కాన్ మూమెంట్లో చాలా ఎంఫసిస్ ఉంది మనకి మన హరే కృష్ణ మంత్రం మీద. సో ఏది మనం ఏ సేవ చేసినా చేయకపోయినా 16 మాలలు ఫినిష్ చేయాలన్న రూల్ మనకి పెట్టారు శ్రీ ప్రభుపాద్. సో ఎలాగైతే కృష్ణుడు ఆనందమయ, చిన్మయ, సన్మయనో అలాగా నామం కూడా ఆనందమయం.
సో ఎప్పుడైతే మనం నామం కరెక్ట్‌గా చేయగలుగుతామో అది మనకి రియల్ ఆనంద మనకొస్తుంది అని చెప్తున్నారనమాట. సో ఆ ఫెయిత్ మనకి రావాలి. సో థ్యాంక్ యూ మాతాజీస్. ఇంకా చాలా ఉంది శుద్ధనామం గురించి. మేబీ సమ్ అదర్ డే విల్ డూ. బట్ ఐ వాంట్ టు ఎండ్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. దండ ప్రణామం. Any questions or realizations, please share. Mataji, ఏదన్నా I'm just reading, so I'm nowhere there. కనీసం చదివితే అన్నా మనకి తెలుస్తుందన్న ఇదనమాట. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఐ సెడ్ ఎనీథింగ్ రాంగ్, బట్ దిస్ ఇస్ వాట్ మహారాజ్ ఇస్ సేయింగ్. Maji, any questions? మాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ. ఎంత బాగుందంటే ఇంకా ఎప్పుడు చేస్తున్న తప్పులు బాగా తెలుస్తున్నాయి మీరు చెప్తున్నాక. రియలైజేషన్ కూడా ఉంది. గట్టిగా చేయాలి, ఇంకా గట్టిగా చేయాలి, గట్టిగా పట్టుకోవాలి, హరినామ స్మరణలోనే ఉండాలి అని అన్న తపనైతే కలుగుతుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ క్వాలిటీ మాతాజీ. ఎస్ మాతాజీ. అంటే జస్ట్ నామం చేసే టైంలోనే ఈ మూడ్ కాదు, ఎప్పటికీ అలా ఉండాలి. అంటే ఆ వైష్ణవ బిహేవియర్, ఆ టాలరెన్స్, ఫోర్బేరెన్స్ రావాలి. నామం మీద కంప్లీట్ ఫెయిత్ రావాలి. నామము కృష్ణుడు వేరు కాదన్న అండర్స్టాండింగ్ రావాలి. డిస్టింక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి. అపరాధాలని ఒకటి 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 ఆ 10 అపరాధాలను అవాయిడ్ చేయాలి. సో చాలా జర్నీ ఈజ్ వెరీ లాంగ్ అనిపిస్తుంది మాతాజీ. బట్ అట్లీస్ట్ వీఆర్ సమ్వేర్ ఎక్కడో స్టార్ట్ చేసాము. ఫాలోయింగ్ మాతాజీ వీక్లీ వన్స్ ఆర్ ట్రైస్ సెషన్ అయితే తీసుకోండి మాతాజీ. సాధన మంచిగా ఉంటుంది. చాలా బాగుంది మాతాజీ. అంటే ఎందుకంటే మనం పట్టు వస్తుంది అనిపిస్తుంది. ఎందుకు మనం రౌండ్ చేస్తున్నాము ఏకాదశి వాటికి కూడా, కానీ క్వాలిటీ చూడాలి మాతాజీ. అంటే క్వాలిటీ ప్లస్ మనం అడ్వాన్స్ అవుతున్నామా, మనకి ఏదన్నా మారిందా, నమ్మకం పెరిగిందా, నామభాషలు పోయాయా, ఇవన్నీ మనది మనం చూసుకోవాలి. కానీ ఇలా చదివినప్పుడు ఏంటంటే మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటాం. మెకానికల్గా అవ్వదు అని నేను అనుకుంటున్నాను. అంటే నాకైతే చాలా ఉపయోగపడింది మాజీ మార్నింగ్ రీడింగ్. ఎందుకంటే మెకానికల్గానే చేశాను. సో ఎప్పుడైతే చదవటం మొదలు పెట్టామో నామం నిజంగా ఎంత గొప్పది అన్న నమ్మకం అయితే వచ్చింది. నామం కృష్ణుడు వేరే కాదని నమ్మకం వస్తుంది. అండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలన్న ఇది అర్థమైంది. అండ్ ఇట్ ఈస్ నాట్ అ మెకానికల్ ప్రాసెస్. సో ఇన్నేళ్ళు అలాగా వేస్ట్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అంటే మెకానికల్గా చేశాను అనిపిస్తుంది. సో లాట్ ఆఫ్ రియలైజేషన్స్ మాతాజీ. మేము పొద్దున రోజు చదువుతున్నాము. సో ఇట్ హాస్ హెల్ప్డ్ ఆల్ ద మాతాజీస్ ఇన్ సఖీ సంఘ. సో ఎస్ మాతాజీ, బాలగోవింద్ ప్రభు పర్మిషన్ ఉంటే అగైన్ వీ కెన్ రీడ్. ఇంకా ఉంది పుస్తకం, పెద్ద పుస్తకం. వీ కెన్ రీడ్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. దండవత్. ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఆల్వేస్ చెప్పినప్పుడు ఎస్ ఈ రోజు నుంచి తప్పకుండా చెయ్యాలంటారు. మళ్ళీ ఏదో కుక్క తోక వంగ టైప్ లో 2-3 రోజులు అయ్యాక మళ్ళీ అలా ఫేడ్ అయిపోతుంది మాతాజీ. అందుకని రోజు భక్తి సరస్వతి ఠాకూర్ ఏమనేవారు, పొద్దున్న లేసి చీపురుతో కొట్టుకోవాలి మైండ్ని, రాత్రి పడుకునేవాడు చెప్పుతో కొట్టుకోవాలి. అలాగే కాకపోతే రోజు రీడ్ చేస్తే ఏంటంటే కొంచెం అన్న అవేర్నెస్ వస్తుంది. సో డైలీ రీడింగ్ ఈస్ హెల్పింగ్ అస్. అంటే వీ డూ ఓన్లీ రీడింగ్ అబౌట్ హోలీ నేమ్. ఇంకా వేరే వేరే పుస్తకాలు కాదు, ఏవేవి హోలీ నేమ్ బుక్స్ ఉన్నాయో అవన్నీ చదువుతున్నాం. ఇప్పటికి ఒక 3 పుస్తకాలు అయ్యాయి. బట్ దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్. గౌరగోవింద్ స్వామి బుక్ ఈస్ వెరీ పవర్ఫుల్. సో యా. హరే కృష్ణ మాతాజీ. ఎవరు మాతాజీ? మహారాజ్ శ్రీమద్ గౌరగోవింద్ స్వామి మహారాజ్. గౌర్గోవింద్. ఇంకోటి ఏంటంటే మనకి ఫుల్ లైఫ్ స్టైల్స్ చేంజ్ అవ్వాలి మాతాజీ. అంటే మనం కరెక్ట్ చెప్పారు. నాట్ జస్ట్ జపం చేసే 2 గంటలు నేను ఇలా ఉంటాను కాదు, మొత్తం లైఫే చేంజ్ కావాలి. లైఫ్ స్టైల్, లైఫ్ అంతా చేంజ్ కావాలి. ఎస్ మాతాజీ. మాతాజీ అండ్ వీఆర్ నథింగ్ అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తే గానీ మనం శుద్ధనామం చేయలేము మాతాజీ. అంతే మాతాజీ. నథింగ్. ఇవాళ ఏం చెప్పారంటే, ఇవాళ మా రీడింగ్ లో ఒక భక్తుడు, అంటే వైష్ణవ క్వాలిటీస్ అన్ని డిస్క్రైబ్ చేసి, ఒక భక్తుడు కృష్ణుడు దీనబంధు కదా, అంటే దీనులకి హెల్ప్ చేస్తాడు. సో నేను చాలా దీన పరిస్థితిలో ఉన్నాను అని నేను వచ్చాను నీ దగ్గరికి.
నీ హెల్ప్ అడుగుతాకి. కానీ ఇక్కడొస్తే నువ్వు భక్తవత్సలుడు అని చెప్తున్నారు. అంటే భక్తుల పట్ల నీకు ప్రేమ ఉందని చెప్తున్నారు. మరి నేను భక్తుడినే కాదు కదా! నేను ఎలా అప్రోచ్ అవ్వాలి నిన్ను అంటాడు మాతాజీ. సో, థట్ వాస్ సో టచింగ్. అంటే ఏం చెప్తున్నారంటే ఎంత అడ్వాన్స్డ్‌గా ఉంటే అంత వైష్ణవులు నాకేమి భక్తి లేదనుకుంటారంట. నేనసలు డివోటీనే కాను అనుకుంటున్నారు. ఈవెన్ భక్తివినోద్ ఠాకూర్ కూడా అక్కడ ఒక వర్స్ ఆయన పోయెమ్స్ చదివాము 1, 2 అదే మూడ్ మాతాజీ. లైక్ నాకు ఒక డ్రాప్ ఆఫ్ భక్తి కూడా లేదన్నట్టుగానే ఉన్నారు. సో, ఆ మూడ్ వెరీ, వెరీ డిఫికల్ట్. బట్ ఆ అట్‌లీస్ట్ మూడ్ రావడం చాలా కష్టం కష్టం మాతాజీ. అంటే మనమంతా కష్టం. ఈ ఐ మీన్ 4 త్రిగుణాలు అవన్నీ బాగా డామినేట్ చేసేస్తాయి ఇంకా కదా మన మనం 3 త్రిగుణాలు. ప్లస్ ఏదో మనం Yes, మాతాజీ. డివోటీస్ అని అనుకుంటున్నాము. నేను అనుకుంటున్నాను నేను డివోటీ Yes, అని, కానీ మాతాజీ. చాలా తప్పని వాళ్ళు Yes. అర్థమైంది నాకు. అసలు కానీ మాజీ ఈయన గౌర గోవింద్ స్వామి 1929లో ఒరిస్సాలో పుట్టారనమాట. చాలా చేశారు ఈయన మన మూవ్‌మెంట్‌కి. అండ్ హి వెంట్ బ్యాక్ టు గాడ్ హెడ్. సో, థాంక్ యూ మాతాజీ. ఐ విల్ టేక్ లీవ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय। इस ग्रेस बाल गोविंद प्रभु जी की जय। अनंत कोटि वैष्णव वृंद की जय।